హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ తెలుగు. జేఈ మెయిన్స్ 2027కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ PYQ చూద్దాం. క్వశ్చన్ చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఇందులో మోల్ కాన్సెప్ట్, స్టాయికియోమెట్రీ, మోలారిటీ 3 కాన్సెప్ట్లు ఉన్నాయి. క్వశ్చన్ చూడండి. 20 ml సోడియం అయోడైడ్ సొల్యూషన్ను ఎక్సెస్ సిల్వర్ నైట్రేట్తో రియాక్ట్ చేయిస్తే 4.74 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ అయోడైడ్ ప్రిసిపిటేట్ వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది సోడియం అయోడైడ్ సొల్యూషన్ మొలారిటీ ఎంత. నియరెస్ట్ ఇంటిజర్ వాల్యూ అడిగారు. ఇక్కడ ఒక ప్రశ్న మనం అనుకుంటే చూడండి, మనకు సోడియం అయోడైడ్ మాస్ ఇవ్వలేదు, కాన్సన్ట్రేషన్ కూడా ఇవ్వలేదు, కేవలం సిల్వర్ అయోడైడ్ ప్రిసిపిటేట్ మాస్ 4.74 గ్రామ్స్ మాత్రమే ఇచ్చారు. దీని నుంచి మరి ఏ విధంగా సోడియం అయోడైడ్ మొలారిటీని ఎలా కనుక్కోవాలి, అదే విధంగా క్వశ్చన్ లో కీ పాయింట్ గా మనం గుర్తుంచుకోవచ్చు. ముందుగా ఒకసారి రియాక్షన్ ని మనం చూసుకుందాం. కెమికల్ రియాక్షన్ ఫస్ట్ మీరు రాసుకోవాలి స్టూడెంట్స్. ఫస్ట్ స్టెప్ లో కెమికల్ రియాక్షన్ రాసుకోవాలి. సోడియం అయోడైడ్ ప్లస్ సిల్వర్ నైట్రేట్ గివ్స్ సిల్వర్ అయోడైడ్ ప్రిసిపిటేట్ ప్లస్ సోడియం నైట్రేట్. ఇప్పుడు కోఎఫిషియంట్ గమనించండి. సోడియం అయోడైడ్ ముందు 1, సిల్వర్ అయోడైడ్ ముందు కూడా 1, అంటే 1 మోల్ ఆఫ్ సోడియం అయోడైడ్ గివ్స్ 1 మోల్ ఆఫ్ సిల్వర్ అయోడైడ్. కాబట్టి మోల్ రేషియో సోడియం అయోడైడ్ అండ్ సిల్వర్ అయోడైడ్ సేమ్ ఈక్వల్ 1:1. ఇది మన క్వశ్చన్ కి వెరీ ఇంపార్టెంట్ కనెక్షన్ అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. క్వశ్చన్ లో సిల్వర్ నైట్రేట్ ను ఎక్సెస్ గా తీసుకున్నామని చెప్పారు. దాని అర్థం ఏంటంటే సోడియం అయోడైడ్ లో అవైలబుల్ గా ఉన్న అయోడైడ్ అయాన్స్ ను ప్రిసిపిటేట్ చేయడానికి కావలసిన సిల్వర్ నైట్రేట్ సరిపడ కంటే ఎక్కువగా ఉంది. అందువల్ల ఏర్పడిన సిల్వర్ అయోడైడ్ నుంచి సోడియం అయోడైడ్ అమౌంట్ ను క్యాల్కులేట్ చేయవచ్చు. ఇప్పుడు సిల్వర్ అయోడైడ్ మోలార్ మాస్ ను చూద్దాం. సిల్వర్ 108, అయోడిన్ 127, టోటల్ మనం కలిపితే 235 గ్రామ్స్ పర్ మోల్. మీకు ఇప్పుడు చూడండి, 235 గ్రామ్స్ సిల్వర్ అయోడైడ్ ఒక మోల్ అయితే 4.74 గ్రామ్స్ లో ఎన్ని మోల్స్ ఉంటాయి? మనము క్యాలిక్యులేషన్ చూస్తే క్యాలిక్యులేషన్ చాలా ఈజీ. ఫార్ములా గుర్తుంచుకోండి. నంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు ఏంటంటే మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అని కూడా చెప్పొచ్చు. మనకు సిల్వర్ అయోడైడ్ మాస్ 4.74 గ్రామ్స్ ఇప్పుడు వచ్చింది, ప్రాబ్లం లోనే ఇచ్చారు. సిల్వర్ అయోడైడ్ మోలార్ మాస్ 235 గ్రామ్స్ పర్ మోల్ మనం కనుక్కున్నాం. కాబట్టి దీన్ని మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవడం అంటే 4.74 డివైడెడ్ బై 235, అప్రాక్సిమేట్లీ 0.02017 మోల్ సిల్వర్ అయోడైడ్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు రియాక్షన్ గుర్తు చేసుకోండి. సోడియం అయోడైడ్ టు సిల్వర్ అయోడైడ్ రేషియో 1:1 కాబట్టి సిల్వర్ అయోడైడ్ మోల్స్ ఎంత ఉంటాయో సోడియం అయోడైడ్ మోల్స్ కూడా అంతే ఉంటాయి. కాబట్టి మోల్స్ ఆఫ్ NaI ఈక్వల్ టు 0.02017 మోల్స్. ఇక్కడ మీరు కామన్ గా మిస్టేక్ చేస్తారు. ఏంటంటే ప్రిసిపిటేట్ మాస్ ను డైరెక్ట్ గా మొలారిటీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఇక ముందుగా మాస్ నుంచి మోల్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మనకు NaI మోల్స్ వచ్చాయి, కానీ మొలారిటీ క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకో వాల్యూ కావాలి. అదేంటంటే వాల్యూమ్ కావాలి. మరి 20 వాల్యూమ్ ను డైరెక్ట్ గా యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఫైనల్ క్యాలిక్యులేషన్ లోకి వచ్చిన తర్వాత వాల్యూమ్ అనేది మనం ఇక్కడ మొలారిటీ ఫార్ములాలో వాల్యూమ్ తప్పకుండా లీటర్స్ లో ఉండాలి. కాబట్టి 1000 మిల్లీలీటర్స్ ఈక్వల్ టు 1 లీటర్. కాబట్టి 20 మిల్లీలీటర్స్ డివైడెడ్ బై 1000 వేస్తే మనకు 0.020 లీటర్స్ వస్తుంది. ఇప్పుడు ఫార్ములా మొలారిటీ ఈక్వల్ టు మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. మనకు మోల్స్ ఆఫ్ సోడియం అయోడైడ్ మనకు తెలుసు కాబట్టి 0.02017 మోల్ వాల్యూమ్, దట్ ఈస్ 0.020 లీటర్స్ అనేది వాల్యూమ్ గా తీసుకున్నాం. కాబట్టి 0.02017 డివైడెడ్ బై 0.020 అప్రాక్సిమేట్లీ 1.008 మోలార్. కానీ క్వశ్చన్ లో ఏమన్నారు? నియరెస్ట్ ఇంటిజర్ వాల్యూ అన్నారు. అంటే 1.008 కి నియరెస్ట్ ఇంటిజర్ ఏంటి? 1. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1 మోలార్. స్టూడెంట్స్, ఇక్కడ ఒక ప్రశ్న మీరు చూసుకోవచ్చు. 20 మిల్లీలీటర్స్ లోకి కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్స్, అంటే 20 మిల్లీలీటర్స్ ను లీటర్స్ లోకి కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వేరేగా వస్తుంది. కరెక్ట్ గా వస్తుంది అంటే రాదు. కాబట్టి చిన్న యూనిట్ ను మీరు జాగ్రత్తగా జేఈ మెయిన్స్ లో చాలా ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాలి. ఇలా లాస్ట్ స్టెప్ లో చిన్న ట్విస్ట్స్ ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. రాంగ్ ఆన్సర్ కూడా అక్కడ ఆన్సర్ లో ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు జేఈ మెయిన్స్ కోసం మనము ఒక చిన్న క్వశ్చన్ చూస్తే NaI సిల్వర్ అయోడైడ్ రేషియో 1:1. అందువల్ల డైరెక్ట్ గా సిల్వర్ అయోడైడ్ మాస్ 4.74 గ్రామ్స్, దాన్ని మోలార్ లోకి మార్చుకుంటే 235,
సో డివైడెడ్ బై చేస్తే మనకు తర్వాత సొల్యూషన్ వాల్యూమ్ 0.020 లీటర్స్ తీసేసుకొని డివైడెడ్ బై చేస్తే ఒకే స్టెప్లో m ఈక్వల్ టు 4.74 డివైడెడ్ బై 235 ఇంటూ 0.020 ఆన్సర్ వచ్చేసి 1.00 మోల్స్ వచ్చేస్తుంది. ఈ నియరెస్ట్ ఇంటిజర్ అన్నప్పుడు 1 వచ్చేస్తుంది. 1m అనేది ఆన్సర్. ఈ విధంగా కూడా మీరు తెచ్చుకోవచ్చు. మొట్టమొదట బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, మోలార్ రేషియో, మోల్స్, వాల్యూమ్ ఇన్ లీటర్స్, డైరెక్ట్ నెక్స్ట్ మొలారిటీ. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఈ రేషియోలో మోల్ రేషియో 1.1 కాకుండా 2:1 ఉంటే NaI మోల్స్ క్యాలిక్యులేట్ ఎలా మారుతుంది ఒకసారి థింక్ చేసి ఆన్సర్ కామెంట్లో రాయండి. స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ లో ఫార్ములా గుర్తుపెట్టుకోవడం మాత్రమే కాదు, కాన్సెప్ట్ ప్రాక్టీస్ రెండు అవసరం. ఇలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే స్పీడ్, అక్యురసీ రెండు ఇంప్రూవ్ అవుతాయి. ఈ ఎక్స్ప్లెనేషన్ యూస్ఫుల్ అయితే వీడియోను లైక్ చేయండి, మీ జేఈ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని కెమిస్ట్రీ PYQ పాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ కోసం ఎడ్యుటెక్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లర్న్ ది కాన్సెప్ట్, ప్రాక్టీస్ PYQs, టార్గెట్ జేఈ మెయిన్స్ 2027. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటివి, అలాగే బోర్డ్ ఆఫ్ రిఫార్మ్స్, న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, ఎగ్జామ్ టిప్స్ అండ్ కెరీర్ గైడెన్స్, కాలేజ్ అప్డేట్స్ అండ్ స్కాలర్షిప్ సంబంధించిన వివరాలు, ఎడ్యుకేషనల్ న్యూస్, హెల్త్ టిప్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే పాజిటివ్ ఎనర్జీ, ఎడ్యుకేషనల్ అస్ట్రాలజీ వంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడే ఎన్నో విలువైన వీడియోలు మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. ఒక చిన్న క్వశ్చన్, మీ సక్సెస్ జర్నీలో మాతో కలిసి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే మా ఎడ్యుకేషనల్ టెక్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ మాకు మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. గుర్తుంచుకోండి, స్మార్ట్ లెర్నింగ్ ఈరోజు ప్రారంభమైతే బ్రైట్ ఫ్యూచర్ రేపు మీ సొంతం అవుతుంది. ఎడ్యుకేషన్ టెక్, ఎడ్యుటెక్ తెలుగు. లెర్న్ స్మార్ట్ అండ్ గ్రో ఫాస్ట్. Achieve success. Thanks for watching. See you in the next video. Thank you very much.